హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు మీ ఇంట్లో ధనం నిలబడాలి అంటే గనక ఈ 4 జాగ్రత్తలు తప్పక పాటించండి. పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ పరిహారాలు తప్పక పాటిస్తే గనక ఈ 4 జాగ్రత్తలు తీసుకుంటే గనక కుంభరాశి వారి జాతకులకు మీకు ఉన్న జన్మ దరిద్రం తొలగిపోతుంది. మీకు ధనం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది. ఇందులో సందేహమే లేదు. పరిహార శాస్త్రంలో చెప్పిన అతి రహస్యమైనటువంటి విషయాలండి. శ్రద్ధగా ఆలకించండి. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఇంట్లోకి ధన ఆకర్షణ కలగాలి అంటే గనక మీ ఇంట్లో 4 చోట్ల పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. మీ ఇంట్లోకి ధన ఆకర్షణ అనేది బాగా పెరగాలి అంటే గనక, విపరీతంగా ధనాదాయం పెరగాలి అంటే గనక మీ ఇంట్లో 4 చోట్ల ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించాల్సి ఉంటుంది. మొట్టమొదటిది గుమ్మము, రెండవది వంటగది, ఇక మూడవది బీరువా, 4వది పూజా మందిరము. కుంభరాశి వారి జాతకులు ఈ 4 చోట్ల 4 ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటిస్తే గనక మీ ఇంట్లోకి ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. ఈ 4 చోట్లలో మొట్టమొదటి చోటు ఇంటి ప్రధాన గుమ్మము. ధన ఆకర్షణ ప్రధానంగా పెరగాలి అంటే ఇంటి గుమ్మం వద్ద ఏమి చేయాలి అంటే గనక ఏదైనా శుక్రవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు పసుపు రంగు వస్త్రం తీసుకోండి. పసుపు రంగు వస్త్రం తీసుకుని 100 గ్రాముల నవధాన్యాలు అందులో ఉంచి మూట కట్టి గుమ్మం లోపల వైపుగా వేలాడదీయాల్సి ఉంటుంది. చిన్న మూటలాగా కట్టుకుని శుక్రవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు ఇలా మనము 100 గ్రాముల నవధాన్యాలను పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి గుమ్మం లోపలగా వేలాడదీస్తే గనక ఆ మూట ప్రభావం వలన ధన ఆకర్షణ ఇంట్లోకి పెరుగుతుంది. ఇక ఆ తర్వాత రెండవది వంటగది. ఆ యొక్క వంటగదిలో ఏమి చేయాలి అంటే గనక శుక్రవారం తిథి నాడు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో ఈ యొక్క సమయాలను శుక్ర హోరా అని పిలుస్తూ ఉంటారు. శుక్రవారం తిథి నాడు ఇలాంటి హోరా సమయంలో వంట గదిలో మనం ఈ పరిహారాన్ని పాటించాల్సి ఉంటుంది. మీ యొక్క వంటగదిలో ఒక పళ్ళాన్ని ఉంచండి. ఆ పళ్ళెంలో దొడ్డు ఉప్పు పోయండి. దాని మీద ఒక పసుపు కొమ్మును ఉంచాల్సి ఉంటుంది. ఇలా కుంభరాశి వారి జాతకులు చేస్తే గనక ఇంట్లోకి ధన ఆకర్షణ కలుగుతుంది. అంటే శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో వంటగదిలో పళ్ళెం ఉంచి అందులో దొడ్డు ఉప్పు వేసి మనము పసుపు కొమ్ము ఉంచాలి. మధ్యాహ్నం కూడాను మనం ఈ విధముగా 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఇంకొక పళ్ళాన్ని ఉంచి దాని మీద దొడ్డు ఉప్పును వేసి ఒక చిన్న పసుపు కొమ్మును ఉంచాలి. అలాగే సాయంత్రము మనము 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఈ విధంగానే పళ్ళాన్ని ఉంచి వంటగదిలో మరొక పళ్ళెం పెట్టి దొడ్డు ఉప్పును వేసుకుని చిన్న పసుపు కొమ్మును ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలా శుక్రహోర సమయంలో ఈ విధంగా పళ్ళెంలో దొడ్డు ఉప్పు పోసి పసుపు కొమ్ము ఉంచితే గనక విశిష్టవంతంగా ఇంట్లోకి ధన ఆకర్షణ కలుగుతుంది. వంటగదిలో ఏ మూల అయినా ఈ విధి విధానం పాటించండి. మర్నాడు శనివారం నాడు ఆ పళ్ళెంలో ఉన్న దొడ్డు ఉప్పు పసుపు కొమ్ము ఎవరు తొక్కని చోట వెయ్యండి. అంటే చెట్టు మొదట్లో పోయండి. ఇది ధన ఆకర్షణ పెరగడానికి వంటగదిలో పాటించవలసిన అద్భుత పరిహారము. ఇక ఆ తర్వాత మూడవది ఇంటి బీరువా. ధన ఆకర్షణ బాగా పెరగాలి అంటే గనక మీరు బీరువాలో ఏమి చేయాలంటే ఒక తెలుపు రంగు వస్త్రము లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అందులో కొద్దిగా పచ్చ కర్పూరము, కొన్ని యాలకులు వేసి మూట కట్టి బీరువాలో ఉంచండి. ఎవరి ఇంట్లో అయితే బీరువాలో పచ్చ కర్పూరము యాలకులు కట్టినటువంటి మూట ఉంటుందో ఆ యొక్క ఇంట్లోకి ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. ఇక 4వది పూజ గది. పూజ గదిలో ఏం చేయాలంటే రోజు మీరు పూజ చేసుకున్న తర్వాత పచ్చి పాలను నైవేద్యంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ దేవుడికి పూజ చేసినా కూడాను, లక్ష్మీదేవికి పూజ చేసినా ఖచ్చితంగా పెట్టవలసిన నైవేద్యము పచ్చి పాలు లేదా పచ్చి ఆవు పాలు నైవేద్యంగా పెట్టండి. లేదా పచ్చి గేదె పాలు నైవేద్యంగా పెట్టండి. అలా పెట్టాక మీరు పాలను కాచుకుని టీకి గాని కాఫీకి గాని ఉపయోగించుకోవచ్చు. పూజ మందిరంలో ఈ విధంగా చెయ్యండి. ఇది 4వ సూచన. ఏ ఇంట్లో అయితే గుమ్మం దగ్గర, వంట గదిలో, పూజ గదిలో, అలాగే బీరువాలో ఈ యొక్క 4 విధి విధానాలు
కుంభరాశి వారి జాతకులు పాటిస్తారో ఆ ఇంట్లోకి ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ధనాదాయం పెంపొందించుకోవచ్చు. ఇంటి ముందు కట్టినటువంటి ఏదైతే మూట ఉందో అంటే గుమ్మం లోపల కట్టుకున్నటువంటి ఆ యొక్క మూట, నవధాన్యాలతో కట్టుకున్నటువంటి ఆ మూటను 3 నెలలకు ఒక్కసారి మార్చుకుంటూ ఉండాలి. పాత నవధాన్యాలు ఎవరు తొక్కని చోట పోసుకోవాలి. ఈ యొక్క పరిహారం పాటించండి, అద్భుత ఫలితాలు పొందుతారు. జీవితంలో ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలి అంటే గనక కుంభరాశి వారి జాతకులు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరికి అయినా సరే జీవితంలో ఆకస్మికంగా ఊహించని విధంగా పెద్ద మొత్తంలో ధన లాభం కావాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కుంభరాశి వారి జాతకులకు ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలి అంటే, ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాలు కలగాలి అంటే గనక, అంటే భూములు కలిసి రావడమో, ప్రమోషన్లు రావడమో, ఆకస్మికంగా డబ్బులు విపరీతంగా వచ్చి పడిపోవడాన్ని ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు. ఇటువంటి యోగం కలగాలి అన్న కుంభరాశి వారి జాతకులు పరిహార శాస్త్రంలో ప్రత్యేక పరిహారం ఉందండి. ఆ యొక్క పరిహారం ఏమిటంటే గనక చాలా సులభమైన పరిహారము, అదే ఉప్పు పరిహారము. ఆ యొక్క ఉప్పు పరిహారం ఏమిటి అంటే గనక, ఏదేని మంగళవారం తిథి నాడు కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ, శనివారం తిథి నాడు కానీ ఒక గాజు బౌల్లో దొడ్డు ఉప్పును పోసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ యొక్క గాజు బౌల్ అనేది మీ ఇంట్లో ఈశాన్య మూల ఉంచండి. దాని మీద మనము ఒక చిన్న మూత పెట్టండి. మీకు వీలు కుదిరినప్పుడల్లా వారానికి ఒక్కసారి ఈశాన్య మూల ఉంచినటువంటి ఆ యొక్క గాజు బౌల్లో ఉన్న ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసేసి మరలా ఉప్పు కొత్తగా పెడుతూ ఉండండి. ఈ యొక్క పరిహారం అనేది మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలిగింపచేస్తుంది. చాలా సులభమైన పరిహారం అండి. కుంభరాశి వారి జాతకులు ఒక గాజు బౌల్ తీసుకుని అందులో దొడ్డు ఉప్పు పోయడమో, మూత పెట్టడమో, దాని మీద పెట్టిన మూత ఆ తర్వాత ఈశాన్య మూలల్లో పెట్టుకోండి. వీలైనప్పుడు అప్పుడప్పుడు ఉప్పు పారబోస్తూ ఉండండి చెట్టు మొదట్లో. తర్వాత మరలా కొత్త ఉప్పును నింపి పెట్టండి. ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి, ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఊహించని విధంగా ధనం కలిసి రావాలంటే మీరు ప్రతిరోజు కూడా సాయంకాలం పూట సంధ్యా దీపాన్ని పెడుతూ ఉంటారు కదండి. అలా పెట్టేటప్పుడు ఇంటి ముందు ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం పెట్టండి. సహజంగా రోజు ఆడవారు ఇంటి ప్రమిదలో మనం ఏమిటంటే ప్రమిద వెలిగించేటప్పుడు నువ్వుల నూనె పెట్టి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. నువ్వుల నూనె కాదండి, ఆవ నూనె పోసి దీపం పెట్టండి. ఇలా దీపం పెట్టాక కొండెక్కిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ యొక్క ఆవ నూనె ఎక్కడైనా దగ్గరలో చెట్టు మొదట్లో పారబోయండి. ఇలా కనీసం 40 రోజుల పాటు కుంభరాశి వారి జాతకులు చేస్తే గనక ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే నర్సరీలో అశోక చెట్టు అని ఉంటుందండి. నర్సరీకి వెళ్లి ఆ యొక్క చెట్టును తీసుకుని వచ్చి కుండీలో పెంచితే గనక ఎవరికైనా అప్పులు ఉంటే త్వరితగతిన తొలగిపోతాయి. అశోక చెట్టు అంత గొప్పదని, శివ పార్వతుల స్వరూపమని భవిష్య పురాణంలో చెప్పడం జరుగుతుంది. కావున కుంభరాశి వారి జాతకులు ఈ యొక్క చెట్టు తెచ్చుకునేటప్పుడు అప్పులు ఉన్నవారు కుండీల్లో భావించాలి అనుకున్నవారు అశోక చెట్టు వేరు కూడా తెచ్చుకోండి. ఆ చివర వేరు ఉంటుంది కదండి, చిన్న వేరు కత్తిరించుకుని ఆ యొక్క వేరు కూడా తెచ్చుకోండి. దాన్ని గంగా జలంతో కడిగి శుభ్రం చేసి పూజా మందిరంలో పెట్టుకోండి. ఇలా కుంభరాశి వారి జాతకులు చేస్తే గనక ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఎవరైనా మీకు లాఫింగ్ బుద్ధను గిఫ్ట్ గా ఇస్తే కుంభరాశి వారి జాతకులు త్వరితగతిన మీకు డబ్బు కలిసి వస్తుందని చైనా వాస్తు శాస్త్రం చెప్తుంది. కాబట్టి కుంభరాశి వారి జాతకులు ఊహించని విధంగా మీకు ఎవరైనా సరే లాఫింగ్ బుద్ధను గిఫ్ట్ గా ఇస్తే గనక ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది అనడానికి సంకేతంగా భావించండి. పల్లెటూళ్లలో ఉండేవారికి మర్రి చెట్టు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పట్టణాల్లో కనిపించవు, కానీ పల్లెటూళ్లలో కనిపిస్తాయి. మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలి అంటే గనక కుంభరాశి వారి జాతకులు మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదండి, వాటిని ముడివేయండి. ఆ యొక్క ఊడలకు ముడివేసి ఇంటికి వచ్చేయండి. త్వరితగతిన ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అలా కలిగాక మర్రి చెట్టు వద్దకు వెళ్లి ఊడలు విప్పేసి రండి. ఇలా చేస్తే గనక మర్రి చెట్టు ఊడల పరిహారం ద్వారా కూడాను ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చాలా సులభమైన ఇంకొక పరిహారం ఏమిటంటే గవ్వల పరిహారము. గవ్వలలో పసుపు రంగు గవ్వలు ఉంటాయండి. అవి అన్ని చోట్ల లభిస్తాయి. పసుపు రంగు గవ్వలు 6 తీసుకోండి. 6 తీసుకున్న తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు ఉంటుంది కదండి, ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకుంటారు. కొద్దిగా కుంకుమ పువ్వు 6 పసుపు రంగు గవ్వలతో కలిపి పసుపు రంగు వస్త్రంలో కుంకుమ పువ్వు కాస్తంత 6 పసుపు రంగు గవ్వలు పెట్టి చిన్న మూటలాగా కట్టుకోండి. ఆ తర్వాత మీ ఇంట్లో ధనం ఎక్కడైతే ఉంటుందో
అక్కడ దాచుకునే చోట దాచుకోండి. ఇలా మూట కట్టి బీరువాలో గాని ధనం దాచే చోట గాని దాస్తే గనక తొందరలోనే ఏదో ఒక విధంగా ఆకస్మిక ధన ప్రాప్తి కలగడానికి ఈ పరిహారం అద్భుతవంతంగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి జాతకులు జన్మతః మీకు వచ్చినటువంటి దరిద్రం తొలగిపోవాలి అంటే గనక ఖచ్చితంగా ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలంటే ఈ పరిహారాల్లో ఏదేని ఒక పరిహారాన్ని అత్యంత నమ్మకంతో పాటించండి. ఇలా చేస్తే అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.